చిన్న పిల్లల్లో కూడా మానసిక ఒత్తిడి లేకపోతే మానసికంగా కృంగిపోవడం, ఈ ఫోన్స్ ఏవైతే వచ్చాయో అవి బయట ఆడుకోవడానికి వెళ్ళకుండా, లేకపోతే సరైన ఫుడ్ తీసుకోకుండా, ఫుడ్ తినేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ, ఆ టైంలో పేరెంట్స్ వాళ్ళని ఎట్లా ఇది చెయ్యొచ్చు? ఓల్డెన్ డేస్లో వెళ్ళి బయటికి ఎండ లేదు ఏమీ లేదు, చక్కగా అందరితోటి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. పిల్లలకి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళు ఆడితే ఆ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, అలసిపోతారు. ఇప్పుడు అది జరగట్లేదు. రెండోది, పిల్లలకి న్యాచురల్ స్వీట్స్ తెలియటం లేదు. న్యాచురల్ స్వీట్స్ అంటే ప్రతి ఫ్రూట్ డిఫరెంట్ టేస్ట్ తోటి ఉంటుంది. ఆ స్వీట్నెస్ తెలియటం లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి అని అంటే జంక్ ఫుడ్. సో జంక్ ఫుడ్లో జీవం ఉండదు. ఎప్పుడైతే జీవం ఉండని ఆహారం తీసుకుంటామో పిల్లల్లో కూడా హెల్త్ ఉండదు. ప్రిజర్వేటివ్స్, కలర్స్ అన్నీ కలిపిన ఫుడ్ అంతా తీసుకోవడం వల్ల వాళ్ళ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో దే ఆర్ మోర్ ప్రోన్ టు యాంగర్ ఇష్యూస్ అనమాట. విపరీతంగా చిన్నదానికే కోపం రావడం, ఇట్లాంటివన్నీ ఉంటుంది. ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ రైట్ ఫుడ్, ఇవన్నీ కూడా వాళ్ళలో యాంగర్ లెవెల్స్ పెరగడానికి, ఒబెసిటీ పెరగడానికి మెయిన్ రీజన్స్. వాళ్ళ ఎనర్జీని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయట్లేదు. అది పేరెంట్స్ మిస్టేక్. సో రైట్ పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. దాని గురించే మేము మా హాస్పిటల్ సైడ్ నుంచి వర్క్ చేస్తుంది ఏంటంటే రెయిడ్ అనాలిసిస్ అంటారు. అంటే వాళ్ళ ఐరిస్ని చూసి, అండ్ బర్త్ ఆర్డర్ అనాలిసిస్, అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఫస్ట్ మగపిల్లాడైతే ఆ పిల్లాడికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫాదర్ ఏం చేయాలి ఏం చేయకూడదు, మదర్ ఏం చేయాలి, తన లిమిట్ ఎంతవరకు చేయాలి, ఏది ఓవర్ డూ చేయకూడదు. సో ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా ఓవర్ డూయింగ్, ఓవర్ అటెన్షన్. ఇది పేరెంట్స్ నుంచి వస్తుంది. సింగిల్ కిడ్ అయితే ఎలాగ మనం గ్రోనప్ చేయాలి, ఫస్ట్ అబ్బాయి పుట్టి రెండో వాళ్ళు కనుక అమ్మాయి అయితే ఆ అమ్మాయి వైపుగా వాళ్ళ నీడ్స్ని, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి, వీటన్నిటి మీద కూడా మేము పర్టికులర్గా వర్క్ అండ్ కౌన్సిలింగ్ చేస్తాము పేరెంట్స్కి. సో వాళ్ళకి అలా కౌన్సిలింగ్ చేసి మీ మీ పిల్లలు అంటే ప్రతి ఒక్క బేబీ కూడా వాళ్ళకు కొన్ని ఓన్ స్కిల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటి వైపుగా వాళ్ళ కెరీర్ని గైడ్ చేసి ఫస్ట్ నుంచి వాళ్ళకి బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్, న్యూట్రిషన్ అంతా కనుక ఇవ్వగలిగితే, అది మేము ఎలా చేస్తామంటే ఇండివిజువలైజ్డ్ ఐరిస్ అనాలిసిస్ అండ్ బర్త్ ఆర్డర్ అనాలిసిస్ తోటి పేరెంట్స్కి గైడ్ చేస్తాం. సో ఇలా కనుక చేయగలిగితే చైల్డ్హుడ్ ఒబెసిటీ ఉండదు, యాంగర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు మనం మేనేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ పేరెంట్స్కి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒరిజిన్లో మేము చేసేది అదే. ఎందుకంటే చాలా భయంగా ఉంటుంది ఫ్యూచర్, 10 years తర్వాత ఫ్యూచర్ని తలుచుకుంటే పిల్లల గురించి. చైల్డ్హుడ్లోనే క్యాన్సర్ ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉంది అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చైల్డ్హుడ్ ఒబెసిటీ లీడ్స్ టు డయాబెటీస్ అండ్ క్యాన్సర్స్ టు. సో చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్లో పిల్లల పరంగా ఉన్నామనే చెప్పాలి. ఇప్పుడున్న క్యాన్సర్స్ వితిన్ 7 yearsలో 7 folds పెరగబోతున్నాయి according to World Health Organization, only because of our food habits. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.